అవన్నీ త్వరలో జరగబోయే మహానాడు చాలా ఒక గొప్ప కార్యక్రమంగా మనం చూస్తాం. ఎందువల్లంటే రాయలసీమలో కడపలో మొట్టమొదటిసారి వీళ్ళు మహానాడు పెట్టారు అధికార హోదాలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే అక్కడ వీళ్ళ సత్తా చాటుకున్నాక మొన్నటి ఎలక్షన్లో ఇది ఒక 2 సీట్లు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా కూటమి విజయకేతనం ఎగరవేసింది. సో ఈ నేపథ్యంలో రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అనే విషయాన్ని, అనే వాస్తవాన్ని ప్రజలకి ఇండికేట్ ఇవ్వడానికి, ప్రజలకి బాగా చేరువలు తీసుకెళ్ళటం కోసం మహానాడు కడపలో పెట్టారు. నిజంగా ఎంత రెస్పాన్స్ వస్తుందంటే రాయలసీమలో వాళ్ళు విసుగుపోయి ఉన్నారు జగన్ వల్ల. మన ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో రాయలసీమ ప్రజలైతే చాలా ఇబ్బందులు పడిపోయారు. చాలా అంతా ఇంతా కాదు ఇబ్బందులు. వాళ్ళు దండం పెట్టేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే ఈ మహానాడిని దిగ్విజయం చేస్తారు. వీళ్ళు ఏమీ జన సమీకరణ కోసం ఏమీ పెద్దగా ఇబ్బంది పడిన అవసరం లేదు. వాళ్ళు చాలా చక్కగా అక్కడ స్టేజ్ ఆర్గనైజేషన్స్తో కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు కావచ్చు, వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు రాయలసీమకు చెందినటువంటి ప్రజలు. సో రేపు 27, 28, 29 తేదీల్లో కడపలో జరగబోయే మహానాడు చాలా సూపర్ హిట్ అయిపోతుంది. దీనికి ఇప్పటికే 19 కమిటీలు వేశారు. ఆ కమిటీకి మన నారా లోకేష్ గారు కన్వీనర్గా ఉన్నారు. కమిటీలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళెవ్వరూ ఎలా పనిచేసినా పనిచేయకపోయినా కడప చెందినటువంటి వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేయటం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ.